అయ్యో, నా పతిదేవుడు కనిపించడం లేదంటూ కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నా భర్తను ఎలాగైనా మీరే వెతికి పెట్టాలని పోలీసులను వేడుకుంది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తుండగా సార్లకు మేడం గారి వ్యవహారం పైన తేడా కొట్టింది. స్టేషన్ పిలిపించారు. తమ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడంతో నిజం కక్కేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఏకంగా సుపారీ ఇచ్చి లేపేసింది. పాశ్చాత్య పొగడలతో సమాజం ఎటో వెళ్తుంది. రోజు రోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్ని సాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న పెళ్లిళ్లకు విలువే లేకుండా పోతుంది. కట్టుకున్న భార్యను కలకాలం కలిసి ఉండాల్సిన భర్తను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా కడుపున పుట్టిన పిల్లలు, తమపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేసిందో భార్య. మెదక్ జిల్లా షమ్నాపూర్కు చెందిన మైలిసీను గత నెల 16న అదృశ్యమయ్యాడు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శ్రీను దారుణ హత్యకు గురైనట్టు తేల్చారు. శ్రీనును చంపింది లతా, మల్లేష్, మోహన్ అని విచారణలో వెల్లడైంది. గత 3 సంవత్సరాల కింద లతా శ్రీనివాస్ అనే భార్య భర్తలు మల్లేశంతో ఎఫ్ఐఆర్ ఉంది సార్. వాళ్ళకు లతకు ఉంది. గత 3 సంవత్సరాల కింద 3 సార్లు పంచాయతీ చేశాం సార్. 3 సార్లు పంచాయతీ చేసినా మల్లేశంతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి డిక్లేర్ చేసింది లత. అయితే ఏమైంది సార్, ఈ మధ్యలో ఒక 16వ తేదీ నాడు శ్రీనివాస్ మిస్ అయిందని చెప్పేసి నేను లతను తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. 16వ తేదీ నాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ చేయించా సార్తో. ఇంట్రాగేషన్ చేపిస్తే నేను చంపలేదు అని చెప్పేసి మాట్లాడింది. తర్వాత మేము వెతుకుతూ వెళ్ళాం సార్. చాలా రోజులు వెతుకుతూ ఎక్కడ కూడా దొరకలేదు. మోహన్ కట్టుకొని చంపించాడు అని చెప్పేసి ఎస్ఐసార్ సిఐసార్ చెప్పేసి ఇంట్రాగేషన్లో తేలింది సార్. లతా శ్రీను భార్యే, కానీ వరుసకు బావయ్యే మల్లేష్తో వివాహితర సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలిసి భర్త చాలాసార్లు భార్యని మందలించాడు. పద్ధతి మార్చుకోకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. అయినా లత తీరులో మార్పు రాకపోగా శ్రీనును అడ్డు తొలగించుకోవాలని పీడు మల్లేశంతో కలిసి కుట్ర పన్నింది. ఇదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తికి 50,000 సుపారీ ఇచ్చారు. ఏప్రిల్ 16న శ్రీనుని బ్యాలోత్ గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి కిరాతకంగా చంపేశారు. భర్త హత్యలో భాగమైన లత ఇంటికెళ్ళి తనకేం తెలియనట్టుగానే నటించింది. పైగా శ్రీను అదృశ్యమయ్యాడంటూ గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. వివిధ రకాల విచారణలు చేయగా మైలి లత మీద అనుమానం ఉంది అనే ఒక యాంగిల్కి వచ్చిన తర్వాత మైలి లతను తెచ్చి విచారించగా ఆమె చెప్పింది ఏంటంటే, మైలి లత మరియు తన వరుసకి బావైన మల్లేశం, ఇప్పుడు ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళ పెదనాన్న కొడుకు మల్లేశం, వీళ్ళిద్దరికి గత కొద్ది కాలంగా కొంచెం వాళ్ళిద్దరు క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ప్లస్ వీళ్ళ మధ్యలో కూడా ఇంతమందికి పంచాయతీలు జరిగినాయి. ఎవరి జోలికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళిద్దరు ఒకటిగా కలిసే ఉన్నారు. ఇది ఇప్పుడు ఎవరైతే శ్రీను ఉన్నాడో చనిపోయిన అతను వీళ్ళకి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి మల్లిశెట్టి మోహన్, అదే ఊరికి చెందిన మోహన్కి ఒక 50,000 ఇచ్చి అతన్ని చంపేయమనడం జరిగింది. అకరంత సంబంధం ఉంది కదా, మా అల్లుడు జర ఇంట్లో కొట్టిండు ఆమెను. కొడితే హాస్పిటల్ దొరకవేరు, చూయించి అయితే ఇక మనల్ని ఇట్లా చేస్తుండు కదా అని ఆయనతో ఈ మల్లేశము ఈ పిల్లగాడిని కట్టుకుండు. మోహన్ కట్టుకొని 50,000 ఇస్తే చంపేయమని చెప్తే ఆయన తోలుకపోయి చంపేసాడు. సంబంధం వద్దని చెప్పినా వినకుండా అన్యాయంగా తమ బిడ్డను లత పొట్టన పెట్టుకుందని ఆరోపించారు కుటుంబ సభ్యులు. నిందితులు ఇచ్చిన వివరాలతో హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షణిక సుఖం కోసం వెంపర్లాంటి లతను ఆమెకు సహకరించిన మరో 2 కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది బాధిత కుటుంబం.